కీర్తనలు 19వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఈ 19వ అధ్యాయం మొదటి 6 వచనాలలో దేవుడు తను సృష్టించిన సృష్టి ద్వారా మన అందరితోటి ఏ విధంగా మాట్లాడుతున్నాడో అనేటువంటిది వ్రాయబడినది. అది నిన్న మనం కొన్ని వచనాలు చూసి దేవుని యొక్క మహిమను, ఆకాశం కానీ, తర్వాత నక్షత్ర మండలం కానీ, తర్వాత సూర్యుడు కానీ, అవన్నీ కూడా ఏ విధంగా దేవుని యొక్క ప్రభావాన్ని, మహిమను, సృష్టి అంతటిలో కూడా దైవత్వాన్ని గురించినటువంటి ఈ అదృశ్య లక్షణాలన్నీ చక్కగా కనపడుతున్నాయో అవి మనకి తెలియపరిచాడు. ఇప్పుడు 7వ వచనం నుంచి అవన్నీ కూడా ఒక రకమైనటువంటి భాషతో మాట్లాడుతున్నాయి. అంటే మనము మాట్లాడేటువంటి విధంగా మాటలతోటి కాకుండా వేరైన రకంగా దేవుని యొక్క ప్రభావాన్ని, మహిమను మనకు తెలియపరుస్తున్నాయి. ఇప్పుడు మనం చదివినటువంటి 7వ వచనం నుంచి 11వ వచనం వరకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన వాక్యం ద్వారా మనతోటి ఏ విధంగా మాట్లాడతాడో, ఒక మనిషితో సంబంధంలోనికి వచ్చి ఏ విధంగా ఆ మనిషిని మార్చి తనకు దగ్గరగా చేసుకుని తనకు సంబంధించినటువంటి జీవితంలోనికి జీవించడానికి పనికొచ్చేదిగా చేయగలడో అటువంటి వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఆది నుంచి కూడా మనిషిని సృష్టించిన నుంచి, ఆది కాండం 1వ అధ్యాయం నుంచి కూడా తనతోటి సంబంధం కలిగి ఉండాలని కోరాడు. 3వ అధ్యాయంలో మనిషి ఆదాము హవ్వలు ఇద్దరు కూడా ఏదైతే తినకూడదని చెప్పి ఉన్నాడో దేవుడు, ఆ వృక్షఫలాన్ని తినటం ద్వారా వారి కనులు తెరవబడి దేవుడి నుంచి సంబంధం విషయంలో దూరంగా వెళ్ళిపోయారు. కానీ అదే తోటలో, ఏదోని తోటలో ఇంకొక జీవ వృక్షఫలాన్ని కూడా ఉంచాడు దేవుడు. ఆ వృక్షఫలాన్ని తిని ఉన్నట్లయితే సదాకాలం జీవించడం మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ కూడా ప్రభువుతోటి, దేవునితో సంబంధం కలిగి ఉండేవారు. ఆ సంబంధం కోల్పోయిన తర్వాత మనుషుడు దేవునితో సంబంధం కోల్పోయిన తర్వాత దేవుడు మరలా మనుషుడు దేవునితో సంబంధంలోనికి రాగలగటానికి ఏదైతే మనుషుని యొక్క జీవితంలో అవసరమైనదో దానిని తెలియపరుస్తూ వచ్చాడు. మనం మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడిగా నివసించిన. కనుక ఆ వాక్యము దేవుడై ఉండగా ఆ వాక్యం ద్వారా ఇప్పుడు మరలా మాట్లాడుతూ వచ్చాడు. పాత నిబంధనలోనూ ఉంది. పాత నిబంధనలో వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చిన దేవుడు కొత్త నిబంధనలో ఆ వాక్యము శరీరధారి అయి మరి మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడిగా జీవించినట్లుగా మనం చూస్తాం, నివసించినట్లుగా. అంటే ఈ 19వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో సృష్టి ద్వారా దేవుడు మాట్లాడటం, తర్వాత పాత నిబంధనలో దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడటం, క్రొత్త నిబంధనలో ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్యలో నివసించటం అనేటువంటిది చూస్తూ, ఈ విధంగా అంచెలంచెలుగా దేవుడు మరింత తేటగా మనందరితోటి కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాలు, అక్కడ మనుషుడు ఏదైతే తినకుండా ఉండిపోయాడో జీవవృక్ష ఫలం, ఆ జీవవృక్ష ఫలం కనుక తిని ఉన్నట్లయితే ఎటువంటి విధంగా మనిషిలో పరివర్తన జరిగి నిజమైన విధంగా దేవునితోటి సంబంధంలోనికి రాగలిగి జీవించగలిగి ఉండేవాడో దాని గురించి దావీదు ఇక్కడ రాస్తున్నాడు. అదే మరలా నూతన నిబంధనలో ప్రకటన గ్రంథంలో కూడా 22వ అధ్యాయంలో మనం జీవవృక్ష ఫలాన్ని గురించి 21వ అధ్యాయంలో చూస్తాం. అదే జయించిన వారికి కూడా జీవవృక్ష ఫలం ఇస్తానని యోహాను రాసినటువంటి ఆ 7 సంఘాల్లో ఒక సంఘానికి చెప్పబడింది. ఆ జీవవృక్ష ఫలం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం చదివినటువంటి 5 వచనాల్లో ఉంది. అది ఆ వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడటం,
ఆ వాటిలో మనం గైకొనటం ద్వారా లేక అన్వయించుకునటం ద్వారా మనలో జరిగేటువంటి పరివర్తన విషయంలో ఏ విధంగా లాభం కలుగుతుందో, ఆ విధంగా వచ్చిన లాభం ద్వారా మనుషుడు దేవునితోటి సరైన సంబంధంలోనికి రాగలడో దాని గురించి వివరించబడింది. 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. ఈ వచనంలో అది 2 విషయాలు ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పబడింది. ఒకటి యథార్థమైనది, రెండవది నమ్మదగినది. యథార్థమైన దాంతో మనకు జరిగించేది ఏంటంటే అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. అంటే మనలో ఉన్నటువంటి శరీరము, ప్రాణము, ఆత్మ, ఆ 3 అంశాల్లో చాలాసార్లు ఈ ప్రాణం అనేటువంటిది మనకున్నటువంటి పరిస్థితులు, సందర్భాలు, మనుషులు వీటన్నిటిని బట్టి సరైన విధంగా ఏ విధంగా జీవించాలో జీవించగలగటానికి మరి మన యొక్క ఆవేశపూరితమైనవి లేకపోతే రాగద్వేషాలు కానీ, భావోద్వేగాలు కానీ, లేక సరైన విధంగా చూడగలిగేటువంటిది కానీ అవి చేసినప్పుడు మన ప్రాణం తెప్పరిల్లుతుంది, అంటే నెమ్మది కలిగి ఉంటుంది. పొరపాట్లు చేసినప్పుడు అది కృంగిపోతుంది. వాక్యం కనుక మన జీవితంలో సరైన విధంగా మనం అన్వయించుకొని కనుక చూడగలిగితే ఆ ధర్మశాస్త్రం యొక్క యథార్థతలో, అంటే దేవుడు ఇచ్చినటువంటి వాక్యంలో చూడగలిగితే అది మన ప్రాణాన్ని మెల్లమెల్లగా తెప్పరిల్ల చేసి బలం పుంజుకొని సత్యాన్ని దేవుడు కోరిన రీతిలో జీవించగలగటానికి పనికొచ్చే విధంగా సహాయపడుతుంది. రెండవది, యెహోవా శాసనం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. సో ఇక్కడ బుద్ధిహీనులు అనే మాటకు అర్థం ఏంటంటే ఏమాత్రం తెలివి లేని వాళ్ళని కాదు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు త్వరగా అటు ఇటు ఊగిపోయేవాళ్ళు, లేకపోతే పడిపోవటానికి అవకాశం కలిగిన వాళ్ళు, సరైన విధంగా స్థిరత్వం లేకుండా ఎవరైనా ఏదైనా చెబితే దాన్ని తీసుకొని అటు ఇటు ఊగిపోయేవాళ్ళని అర్థం. అలా గనక ఉన్నట్లయితే వాళ్ళకి జ్ఞానం పుట్టించడం, అంటే ఇప్పుడు ఒక మనిషికి సరైనటువంటి జ్ఞానం ఉంటే ప్రతిదీ కూడా సరైన రీతిలో ఆలోచించగలిగి ఏది దేవుడికి ఇష్టమో ఏది కాదు అనేటువంటిది కనుక మనం తెలుసుకున్నట్లయితే వేరే వారు చెప్పినటువంటి మాటలకు మనము వారి ప్రభావానికి లోబడి అటు ఇటు ఊగిపోయి పడిపోకుండా ఉండటానికి పనికొచ్చేటువంటి విధంగా దేవుని వాక్యము మనం బుద్ధిహీనులంగా ఉన్నప్పుడు, అంటే జ్ఞానం లేనప్పుడు, దేవుడి యొక్క చిత్తాన్ని లేకపోతే ఉద్దేశాన్ని సరైన విధంగా గ్రహించలేనటువంటి స్థితిలో జీవించేటువంటి సమయంలో ఆ వాక్యము మనకు జ్ఞానం కలుగజేస్తుంది అని చెప్తున్నాడు. మనం క్రైస్తవ జీవితంలో చూసినప్పుడు, విశ్వాసులమైన తర్వాత కూడా కొంతమందిని చూసినప్పుడు కొన్ని సమస్యలు ఎంతో జటిలమైనవి, సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వారు ఇరుక్కున్నప్పుడు కూడా వారు స్థిరంగా కనపడతారు. కొన్నిసార్లు అంతకంటే కొంతమంది తక్కువ ఇబ్బందిలో ఉన్నప్పుడు కూడా చలించిపోతారు. ఎందుకని అంటే వారు దేవుని యొక్క వాక్యంలో కలిగినటువంటి జ్ఞానం చొప్పున ప్రతిదీ కూడా దేవుని దృష్టిలో ఏది సరైనది, నిలకడైనది, ఏది చేస్తాడు అనేటువంటి జ్ఞానం కలిగి ఉన్నారు కనుక వారు కలిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా చలించకుండా స్థిరంగా కనబడినట్లుగా మనం చూడగలుగుతాం. బుద్ధిహీనులకు జ్ఞానం కలిగించేది ఏంటి అంటే మనం దేవుని యొక్క వాక్యంలో స్థిరంగా నిలబడటం అనేటువంటిది చేసినప్పుడు మనకు ఆ ప్రతి పరిస్థితిని సరైన విధంగా ఎదుర్కొని మన ప్రాణములకు ఊరట కలుగజేసి ఏది సరైనదో అది దాన్ని అవలంబించగలిగేటువంటి దానిలోనికి తీసుకొచ్చి మనకు తెలియపరిచేటువంటిది అని అర్థం. మనం చాలామందిని మన జీవితంలోనూ వేరే వారి జీవితంలో మనం పరీక్షించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యంలో మనకు నిలకడ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మన జీవితంలో సంభవించేటువంటి పరిస్థితులు లేక మనుషులతో తారసపడినప్పుడు వివిధ సందర్భాలు సరైన విధంగా వ్యవహరించగలుగుతాం. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి జ్ఞానం. అది లేకుండా ఉన్నప్పుడు అది బుద్ధిహీనత. అంటే మనం దేన్ని బట్టి అయినా సరే అటు నుంచి ఇటు మళ్ళీ అటు ఇటు ఊగిసలాడేటువంటి మనస్తత్వంలోనికి ఉంటాం. అలా కాకుండా ఆ వాక్యము మనలో స్థిరంగా ఉంటున్నప్పుడు ఒక స్థిరమైనటువంటి మనసుతోటి జ్ఞానం కలిగి ప్రతిదాన్ని చక్కగా చూడగలిగి ఆయన యందు సంతోషించి మనం నిబ్బరంగా ఉండగలిగేటువంటి అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాడు. 8వ వచనం,
యెహోవా ఉపదేశంలో నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. మనం మంచి చెడు అనేటువంటి ఆలోచన ద్వారా నడిపించబడేటువంటి మనస్తత్వం కలిగిన ప్రతి మనిషి అది దేవునికి వ్యతిరేకమైనది. ఎందుకంటే అది మంచి చెడు అనేటువంటి వృక్ష ఫలములు తినటం ద్వారా జరిగింది. కానీ దేవుని యొక్క కొలబద్ద అంటే ప్రతి విషయంలో కూడా నైతికతలో కానీ ఇంకా మన జీవన సరళిలో కానీ దేవుని యొక్క కొలబద్ద అంతకంటే ఎక్కువైనది. ఆ దేవుని యొక్క కొలబద్దలో జీవించినప్పుడు ఏదైతే దేవుడు కోరుతున్నాడో జీవించాలని చూస్తున్నప్పుడు మనం జీవించలేకపోయినట్లయితే, మనం సరైన విధంగా ఉండలేకపోయినట్లయితే మన హృదయము మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అవి మన హృదయాన్ని సంతోషపరుస్తాయి. అవి ఎందుకంటే ఆ వాక్యం యొక్క వెలుగులో కనుక మనం సరైన విధంగా చూడటం కనుక ప్రతిదాన్ని నేర్చుకున్నట్లయితే, దాని ప్రకారంగా కనుక జీవించినట్లయితే మనలో ఉన్నటువంటి మనస్సాక్షి మనం దేవునికి ఇష్టకరంగా నడుస్తున్నాం అనేటువంటిది మనకు తెలియపరిచినప్పుడల్లా మన హృదయం సంతోషంతో ఊగిసలాడుతుంది. అటువంటి అనుభవంలోనికి రాగలగటం అనే దానికి పనికొచ్చేటువంటిదే దేవుని యొక్క వాక్యం. మనం ప్రతి మనిషి కూడా దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో కాకుండా తనకు తెలిసిన దాన్ని బట్టి ఒప్పు తప్పు అనేటువంటి ఆలోచించేటువంటి సరళి ఏదైతే ఉన్నదో అది ఏదో ఒకసారి మన జీవితానికి దోషాన్ని లేకపోతే మన మనస్సాక్షికి మనకి తప్పు ఒప్పు అనేది తెలియపరుస్తూ ఉంటుంది. అది ఎవరు కూడా తప్పించుకోలేరు ఆ యొక్క విధానం నుంచి. కానీ ఎవరిలో అయితే వాక్యం దానిని అన్వయించుకుని జీవించుతారో, ఆ వాక్యం యొక్క వెలుగులో చూస్తారో, దాని ప్రకారం జీవించటం అనేటువంటిది నేర్చుకుంటారో, అప్పుడు వాళ్ళ హృదయాన్ని తెప్పరిల్ల చేస్తుంది. అంటే ఆ దోషం చేయకుండా కాపాడబడి దేవునికి ఇష్టకరంగా జీవించేటువంటి దానిలోనికి రాగలుగుతారు. కాబట్టి వారు మరలా ఊపిరి పోసుకున్నట్టుగా నేను దేవుడు కోరుతున్నటువంటిది చేయగలిగినటువంటి అనుభవంలోనికి రాగలిగే విధంగా ఈ వాక్యము నా కన్నులకు వెలిగించి ఉన్నదని చెప్పగలుగుతాడు. తర్వాత యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. ఈ యెహోవా ఏర్పరిచినటువంటి వాక్యము నిర్మలమైనది అంటే దానిలో ఎటువంటి అధర్మానికి కానీ ఎటువంటి అపవిత్రత కాదు. నిర్మలం అంటే ఏదైనా కలుషితమైనది కాదు. అంటే దానిలో ఏదైనా స్వలాభాపేక్ష కానీ లేక వేరైనటువంటి ఉద్దేశాలు కానీ కలిగినటువంటిది కాదు. అంటే తేటగాను స్పష్టంగాను నిష్పక్షపాతంగాను వ్యవహరించేది అని అర్థం. ఒక మనిషి మనలో ఉన్నటువంటి ఇష్టాలు అయిష్టాలు, తర్వాత ఒక మనిషి పక్షంగా మనకు కలిగినటువంటి అభిమానము ప్రేమ, ఇంకొక మనిషి పక్షంగా కలిగినటువంటి రాగము ద్వేషం, ఇవన్నీ కూడా మన యొక్క నిర్ణయాలన్నిటిని కూడా ఒక పక్కకు ఊపేవిగా ఉంటాయి, లేకపోతే మరలించేవిగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. అటువంటి పక్షపాతం లేకుండా ఏదైనా సరే చక్కగా, తర్వాత ఎటువంటి కలుషితం లేకుండా సరైనటువంటి విధంగా చూడగలిగినటువంటి విధంగా మనలను చేయగలిగిన, మన కన్నులకు వెలిగి ఇవ్వగలిగినటువంటిది ధర్మశాస్త్రం, యెహోవా యొక్క వాక్యం. చూడండి, మనలో ఎటువంటి మార్పు తీసుకొని రాబడాలో ఆ మార్పు ఇది చాలా కష్టతరమైనటువంటిది. ప్రభువు చెప్పాడు, ఎవరైనా నన్ను వెంబడించకోరిన ఎడల తన తల్లిని, తండ్రిని, తన భార్యను, తన బిడ్డలను అన్నిటినీ విడిచిపెట్టి నా సిలువనెత్తుకుని నన్ను మోయేవాడు మాత్రమే నాకు శిష్యుడు. మరి అటువంటి విధంగా ప్రభు యొక్క ఆజ్ఞ మనందరి పక్షంగా నిలిచి ఉండగా మనకు సమీప బంధువులైన వాళ్ళు, మన కుటుంబీకులు, మన ఇంట్లో మనతో పాటు ఉండేటువంటి వారు, తర్వాత మన అన్నదమ్ములు, లేకపోతే ఇంకా వారి కుటుంబాలు, వారందరితోటి మన సంబంధాలు మనం పరీక్షించుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది. కొంతమందితో ఎంత దగ్గరగా ఉండి వారిని గురించినటువంటి భారం కలిగి ఉంటామో, కొంతమందిని గురించి అసలు ఏం భారం ఉండదు. అది నిర్మలమైనదని ప్రభువు చెప్పడం అంటే మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు ఒకరి పక్షంగా మొగ్గు చూపేవిగా, ఇంకొకరి పక్షంగా తక్కువగా అభిమానం చూపించేవిగా ఉన్నాయని అర్థం. అలా కాకుండా వాటన్నిటినీ కూడా ఎటువంటి వెలుగులో చూడాలో, అంటే ఎంతవరకు ప్రభువుదో అంతవరకు చూడగలగాలో ఆ విధంగా చేయగలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం. అంటే అటువంటి నిర్మలత్వంలోనే తీసుకొస్తుంది.
ఎటువంటి పక్షపాతం లేకుండా మన యొక్క ప్రవర్తన రాగలిగేటట్లుగా చేస్తుంది అది ఎంతో ధన్యత. దీనికి అతీతులైన వారు ఎవరు లేరు. అంటే మనం ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో ఎవరితోటో ఒకరితోటి సరైన విధంగా నిర్మలంగా కాకుండా ప్రవర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కన్నులకు వెలిగించినప్పుడు మనం చక్కగా చూడగలుగుతాం. ఇది దేవునితో సంబంధంలో ఎంతవరకు ఉన్నది, నా ప్రాణ విషయంలో ఏ విధంగా నేను ముందుకు సాగి దేవుడు కోరిన దానికంటే ఎక్కువగా నా యొక్క రాగద్వేషాలు, ప్రేమ, అనురాగాలు అవన్నీ ఉన్నాయని చూడగలుగుతాడు. 9వ వచనం, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. సో ప్రతిదాన్ని మరి యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా యందలి భయము పవిత్రతను కలుగజేస్తుంది. అంటే దేవుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు ఆయన. మనము యోబుని గురించి మొట్టమొదటి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే అతని గురించి సాక్ష్యం, అతడు యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు, దాన్ని బట్టి అతడు నీతిగా జీవించాడు. కనుక మనము దేవుని యొక్క భయము కలిగి ఉండగలగటానికి దేవుని యొక్క వాక్యము మనకి సహాయపడి మనకు అర్థం కలుగజేస్తుంది. అంటే మనము ఆయనని వాక్యంలో చూడగలగటం ద్వారా మన యొక్క ప్రవర్తనలో ఎటువంటి ప్రత్యేకతలోనికి మనం వచ్చి ఏదైతే అపవిత్రత, మన శరీర మాలిన్యం కానీ మన మనసుకు కలిగిన మాలిన్యం కానీ, అదే పౌలు 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనాల్లో చెప్తాడు. మొదటి 2 వచనాల్లో మనకు శరీరము మనసుకు కలిగిన మాలిన్యం నుంచి మనం తప్పించుకుందాం. అలా తప్పించుకునని ఎందుకని మనం దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన ఎటువంటి వాడు మనం చూచినప్పుడెల్లా, ఉదాహరణకి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన యొక్క దర్శనాన్ని చూచినప్పుడు, అయ్యో నేను అపవిత్రుడను, మరి అపవిత్రమైన పెదవులు గలవాడను అని చూస్తాడు. అదేవిధంగా పేతురు తను పాపినని గ్రహించినప్పుడు అతడు ఆ నావలో నుంచి దూకుతాడు నీటిలోనికి. అంటే దేవుని యొక్క సన్నిధిని ఎదుర్కొనలేనివాడిగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన యొక్క పవిత్రత. మనం గనక దేవుని యొక్క భయం కలిగి ఉన్నట్లయితే, ఆ పవిత్రతలోనికి రావడానికి మనం గనక ఆశ కలిగి ఉన్నట్లయితే, ఆ విధంగా ఏదైతే దేవుడు అపవిత్రంగా ఎంచుతాడో, లేక లోకంతో కలిసినటువంటి జీవితంగా ఉంటుందో, లేక మన ఆలోచన సరళిలో దేవునితోటి దగ్గర సంబంధం కాకుండా లోకంతో మన శరీరం యొక్క విషయమై ఆలోచన కలిగి ఉంటామో, వాటన్నిటి నుంచి కూడా మనలో పరిశుద్ధత, వేరుపాటు, ప్రత్యేకపరచబడినటువంటి జీవితంలోనికి మనకు జీవించడానికి సహాయపడేదిగా ఉంటుంది. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అది మరి దినదినము ప్రతి దాంట్లో కూడా ఎప్పుడైతే మనకు సత్యం తెలుస్తుందో, మీరు సత్యము తెలుసుకునే నెడల సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను, అప్పుడు మీరు నాకు శిష్యులైందరు. ఆయనే సత్యము, నేనే సత్యమును, జీవను, మార్గమునై ఉన్నాడు. కనుక ఆ సత్యము మనము తెలుసుకొనడం ద్వారా మనము ప్రతి దాంట్లో కూడా దేవుని దృష్టిలో ఏది న్యాయమో అది చేయగలిగేటట్లుగా మనకు నేర్పుతాడు దేవుడు. కనుక ఎవరైతే ఆయనను ప్రభువుగా వారి జీవితాల్లో ప్రతిష్ఠించి అభిషేకించి నిలిపి ఉన్నారో, వారిలో లోక సంబంధమైన అపవిత్రత, మాలిన్యం నుంచి ప్రక్కకు, తర్వాత దేవుని దృష్టిలో ఏది యథార్థమైనదో, న్యాయమైనదో అది చేయగలగటానికి మనల్ని చక్కగా నడిపించేటువంటి దేవుడిగా మనం చూడగలుగుతాం. 10వ వచనం, అవి బంగారు కంటేనూ విస్తారమైన మేలిమి బంగారు కంటేనూ కోరదగినవి, తేనె కంటేనూ జుంటి తేనె ధారల కంటేనూ మధురమైనవి. అది ఆ దేవుని యొక్క వాక్యము దావీదు ఏం చెప్తున్నాడంటే, అది తేనె కంటే మధురమైనది, జుంటి తేనె ధారల కంటే కూడా మధురమైనది, మేలిమి బంగారు కంటే కోరదగినది అని చెప్తున్నాడు. అంటే ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది అని చెప్తున్నాడు. మనం దావీదు తను రాజుగా ఉన్నప్పటికీ కూడా, తర్వాత అనేక మంది రాజులను జయించి ఓడించి, తర్వాత తన రాజ్యాన్ని విస్తరింపజేసుకుని వాళ్ళందరూ కప్పం కట్టి అనేకమైన ధనము, విస్తారమైనటువంటి సంపద అతను కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం యొక్క విలువను వాటన్నిటితో పోల్చడానికి కూడా అతడు ఇష్టపడలేదు. అంటే మేలిమి బంగారు కంటేనో ఇది విలువైనదని చెప్తున్నాడు. ఈ తేనె అనేటువంటిది, లేకపోతే జుంటి తేనె అనేటువంటిది, ఈ రెండు కూడా
ఒకటి ఆ తేనె తుట్టులో నుంచి వచ్చేది, ఇంకొకటి తేనె తెట్టులో నుంచి ముందుకు తీయబడినటువంటిది. ఈ రెండూ కూడా అది ఎంతో రుచికరమైనవి. అంటే తర్వాత మనం తేనె తిన్నప్పుడు వెంటనే మన ప్రాణమునకు తెప్పరిల్లు చేసి తర్వాత బలాన్ని ఇచ్చేది. అంటే సరైన విధంగా నడవటానికి పనికొచ్చేది. తర్వాత సరైన మార్గంలో మనం జీవించగలగటానికి శక్తిని మన ప్రాణములకు తెప్పరిల్లు చేసి నెమ్మదిని కలుగజేసేటువంటివి. అటువంటి దానికంటే అంటే విస్తారమైన బంగారము, సంపద, పేరు, ప్రఖ్యాతుల కంటే ఈ వాక్యములో మనం నిలబడి ఉండి దాన్ని రోజు తినడం ద్వారా మనలో జరిగించేటువంటి మార్పు యొక్క విలువ ఎంతో గొప్పది అని చెప్తున్నాడు. అది మనం మన జీవితంలో చూసుకున్నప్పుడు మన సమయం ఎంత ఎక్కువగా మనం ప్రభువుతో గడుపుతూ ఉంటామో, అంటే వాక్యం ధ్యానించే విషయంలో కానీ, లేక ధ్యానించిన విషయాన్ని మన హృదయంలో మననం చేసుకుంటూ ఆ వాక్యం యొక్క వెలుగులో జీవించినప్పుడల్లా, లేక ఆ వాక్యమునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనలో జరిగించేటువంటి పరివర్తన బట్టి వచ్చేటువంటి మార్పు ఏదైతే ఉన్నదో అది బంగారం కంటే విలువైనది. ఇంకొక చోట మనం వాక్యంలో చూస్తాం, కూషు దేశస్థుడు తన శరీరం యొక్క రంగును మార్చుకొనగలడా అంటే మార్చుకొనలేడని అర్థం. అంటే మనుషుని యొక్క స్వభావం మార్చడం అనేటువంటిది, లేక అతని నైజము మార్పు చెంది కొత్త దానిలోనికి మార్పు రావటం అనేటువంటిది అసాధ్యం మామూలుగా చూసినప్పుడు. కానీ ఎవరెవరైతే ఆ వాక్యాన్ని ఆ తేనె కంటే, జుంటి తేనెధారల కంటే విలువైనదిగా పరిగణించి వారిలో ఉన్నటువంటి నైజాన్ని అంతటినీ కూడా దేవుని సన్నిధి యొక్క వెలుగులో, ఆ వాక్యం యొక్క వెలుగులో, ఆ సత్య మార్గంలో, ఆయన యొక్క భయంలో తమ్ము తాము పరీక్షించుకుంటూ ఆ పరివర్తనను కోరుకుంటారో, ఆ మార్పును కోరుతారో, ఆ మార్పు యొక్క విలువ బంగారం కంటే విలువైన అతి సంపద కంటే ఎంతో గొప్పదని చెప్తున్నాడు. పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు, క్రీస్తు యేసును గురించినటువంటి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము నేను సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటాను. అంటే అతను అంతకుముందు ఎంతో చదువుకున్నాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, తర్వాత అన్ని విషయాలలో చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాడు. అయినప్పటికీ వాటన్నిటిని కూడా పెంటతోనూ నష్టంగా సమానంగా ఎంచుకున్నానని చెప్తున్నాడు. మరి ఏది విలువైనటువంటిది మనం గ్రహించగలగాలో అది మనందరం కూడా గ్రహించినప్పుడు, ఆ వాక్యం యొక్క సరళిలో మన యొక్క జీవితాన్ని పరీక్షించుకుంటూ జీవించుతున్నప్పుడు, దాని ప్రభావం ద్వారా మనలో కలిగేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో దానికి విలువ ఎవరు కట్టలేరు. దాని విలువను మనం గుర్తెరగాలి. కనుక మనం మన జీవితంలో ఆ దేవుని వాక్యంతో సమయం గడుపుట కానీ, తర్వాత సమయం గడిపిన దాని యొక్క విలువను మన జీవితంలో అన్వయించుకొని ఆ గమనంలో, ఆ మననంలో ఉండేటువంటి రుచిని ఆస్వాదించి జీవించే విషయంలో కానీ వెనకబడిపోకుండానట్లుగా దేవుడు మనకు సహాయపడిన కాక. దానిని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయదగినటువంటి విషయం కాదు. మనకు చాలాసార్లు అనేక పరిస్థితులు, లేక ఒత్తిడులు, లేక ఇంకా అనేకమైన ప్రభావాలు మన మీద పడినప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానించి ఆయనతో సమయం గడిపే విషయంలో వెనకబడిపోతుంటాం. దానిని మనం పరీక్షించుకొని సరైన విధంగా మన యొక్క జీవితాన్ని క్రమబద్ధం చేసుకుని అది ప్రభువుకి ఇష్టకరంగా మార్పు చెందబడగలగటానికి దానిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన విలువను మనం గుర్తెరగాలి. 11వ వచనం, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభం కలుగును. సో ఎవరెవరైతే వాటిని ఈ విధంగా గైకుంటారో, మనం పైన చెప్పబడినటువంటి విషయాలన్నిటిని కూడా వారి జీవితాల్లో తీసుకుంటారో, వారి జీవితంలో గొప్ప లాభం కలుగుతుంది అని చెప్తున్నాడు. అంటే ఎవరి జీవితాల్లో అయితే ఇవన్నీ కూడా జరుగుతాయో, చివరకు మనము ఆ హెచ్చరికలు తీసుకొని జీవించిన దాని ద్వారా ప్రభు ఎదుట నిలబడినప్పుడు మనలో జరిగించబడినటువంటి ఆ నిర్మలత్వానికి, పవిత్రతకు, లేక ఇక్కడున్న వాటికంటే విలువైన విధంగా మన జీవితంలో మార్పిడి రావడానికి మనను మనం ప్రభు దగ్గర సమర్పించుకొని జీవించిన జీవితానికి ఆ అంతరంగంలో జరిగినటువంటి మార్పు ఆయన మహిమలో తిరిగి ఈ లోకానికి వచ్చినప్పుడు మనము ఆయనతో పాటుగా ఉండగలిగి, ఆ పరిశుద్ధతలో ఆయనను చూడగలిగి, ఆయనతో పాటుగా మహిమపరచబడి రాబోతున్నటువంటి మహిమలో ఆయనతో పాటుగా రాజ్యం చేయబడటానికి
పనికొచ్చేటువంటి సాధన మెట్లుగా వీటిని దేవుడు మనకు అనుగ్రహించి ఉంచాడు. కనుక దానివల్ల లాభం ఏంటంటే ఏమి లాభం జరుగుతుంది? మనకి ఇక్కడ లోకంలో అనేక మంది బేరీజు వేసుకుని లాభ నష్టాలు, ఇది అటువంటి కోవకు చెందింది కాదు. ఇది ఏమిటి అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మహిమలో తిరిగి వచ్చినప్పుడు మన అంతరంగంలో ఈ విధంగా మార్పు, మన నైజం మార్చబడటం ద్వారా, ఆయన కృపాసత్యముల యందు మనం నిలిచి జీవించడం ద్వారా, ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఆ వాక్యాన్ని మనం గైకొనటంలో వచ్చిన మార్పును బట్టి మనం సదాకాలము ఆయనతో పాటుగా ఉండులాగున. ఎందుకనగా ప్రభువు చెప్పినాడు, పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడలేడు. కనుక మనలో మార్పు జరగడానికి పనికొచ్చేటువంటి సాధన మెట్లుగా ఇవి దేవుడు ఉంచాడు. లాభం ఏంటి? మనం ఆయనను చూడగలుగుతాం, ఆయనతో పాటుగా ఉండగలుగుతాం. ఆయన 1000 సంవత్సరాల పరిపాలనలో ఆయనతో పాటుగా కలిసి మహిమలో పరిపాలించగలిగేటువంటి ధన్యతలోనికి ఈ వాక్యము మన జీవితంలో అన్వయించుకునడం ద్వారా మార్పు జరుగుతుంది. ఆ హెచ్చరికను మనం జాగ్రత్తగా మన జీవితంలో తీసుకోవాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల వరకు చదివితే ఆయన కాడిని మన మీద ఎత్తుకొని ఆయనను నేర్చుకోమని చెప్పాడు. ఆ విధంగా మన జీవితంలో ఈ వాక్యాన్ని మనము ఆయనకు లోబడి ఆయన చెప్పినటువంటి మాటల యొక్క వెలుగులో మన జీవితాన్ని సరిదిద్దుకునడం ద్వారా మనకు లాభం కలుగుతుంది. తర్వాత నా యొక్క ఆజ్ఞలు భారమైనవి కావని చెప్పాడు, సులువైనవి. కనుక ఇవన్నీ కూడా అంటే ఎవరికైతే దేవుని యథార్థమైన హృదయంతో వెంబడించాలనేటువంటి మనసు ఉంటున్నదో, ఆ దేవుని యొక్క భయం కలిగి ఆయనను ప్రేమించాలనేటువంటి తత్వం ఉంటున్నదో, అవన్నీ సులువు. చాలాసార్లు మనం చూసినప్పుడు అనేక మంది ఇదంతో కష్టతరము, ఇది నేను చేయలేను, ఇది నా వలన కాదు అని చెప్తుంటారు. అది ఎందుకంటే మనం పరీక్షించుకోవాల్సింది, ఒకటి మనకు ఆయన అంటే అంత భయం లేదు, రెండవది మనం ఆయనని ప్రేమించటం లేదు. ఎవరైతే ఆయనని ప్రేమించుతారో ఆయన ఆజ్ఞలు గైకుంటారు, ఆ హెచ్చరికలు తీసుకుంటారు. ఆ హెచ్చరికలు తీసుకుంటున్నప్పుడు వారి జీవితంలో జరిగినటువంటి మార్పు ద్వారా చివరికి వారి జీవితానికి ఎంతో లాభకరమైనది మారుస్తాడు. ఇప్పుడు తాత్కాలికంగా కనబడేటువంటి లాభ విషయాన్ని అపేక్షించి మన జీవితాన్ని వేరైన దానికి బలి చేసి ఏది దేవుడు కోరుతున్నాడో దానిని విడిచిపెట్టేటువంటి జీవితాలు విశ్వాసులు అని పిలువబడేటువంటి మనలో ఎన్నో ఉన్నాయి. కనుక దాన్ని మనం పరీక్షించుకొని సరి చేసుకోగలిగితే దేవుడు మిగిలిన జీవితంలో అయినా సరే మనల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించగలడు. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి, మీ యొక్క శ్రేష్టత్వాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఏవైతే మేము ఈ వాక్యంలో చూడగలిగామో అవన్నీ కూడా ఆ వాక్యం ద్వారా మేము దానిలో నిలిచి ఉండటం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నటువంటి విషయాలను మా హృదయంలో హృదయపూర్వకంగా ప్రేమతో గైకొనటం ద్వారా మేము సరైన విధంగా మార్పు చెంది మీరు తిరిగి వచ్చినప్పుడు మీతో పాటుగా మహిమలో పాలు పంపులు పొందగలగటానికి పనికొచ్చేటువంటి తేటతనంలోనికి మా హృదయాలు మార్చబడటకు మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం. ఎక్కడెక్కడైతే మేము లోబడలేనటువంటిది, విశ్వాసంతో మీ వాక్యాన్ని యథార్థమైన హృదయంతో గైకొనలేనటువంటిది, తర్వాత తెలిసి కూడా లోబడకుండా మాకు సరిగానే కనపరుస్తున్న విధంగా మా జీవితాలను నడిపించేది, వాటన్నిటి నుంచి కూడా మాకు విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించబోయేటువంటి ఆ గొప్ప లాభం కొరకు, మీతో పాటుగా మహిమలో పాలు పంపులు పొందగలిగినటువంటి దాని కొరకు మా జీవితాలను దినదినము సిద్ధపరచండి. మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.